అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్త 15-19 వచనం పరిశీలన చేద్దాం. 15-19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవ దూషణలు హృదయం నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. ఇది చాలా చాలా గొప్ప రహస్యం. ఈ రహస్యాన్ని మన బుద్ధికి మన తండ్రి అయిన దేవుడు సరిగ్గా అర్థం చేయించాలని కోరుకుంటూ, ఈ పద్ధతి చాలా ముఖ్యమైనది, అవసరమైంది. ఇది ఎంతో విశ్లేషణగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో ముఖ్యంగా మనం తీసుకుంటే ఇందులో విషయాలు చాలా లోతైనవి, చాలా గుప్తమైనవి. ఇక్కడ మనకు వాక్యాన్ని పరిశీలన చేస్తే లీస్ట్ చెప్తున్నాడు. పాపముల యొక్క లీస్టు: నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనములు, వేశ్యాగమనములు, అబద్ధ సాక్ష్యములు, తర్వాత దైవ దూషణలు హృదయం నుండి వచ్చును అన్నాడు. చెప్పి ఇవే మనిషిని అపవిత్రపరచును అంటాడు. అపవిత్రపరచడం అంటే పాపం అంటించటం, పాపం అంటుకోవటం, పాపిగా మారటం. ఇవి మనకు ఎక్కడి నుంచి పుడుతున్నాయా అంట? హృదయం నుంచి. హృదయం అనే ఒక అంశము, ఒక పేరుంది. దీని పని విధానం ఏంటిది అంటే అందులో నుంచి ఈ ఆలోచనలు పుడుతున్నాయి. ఎలాంటి ఆలోచనలో లిస్ట్ చెప్పాడు. ఇంకా ఉన్నాయి, లిస్ట్ చాలా పెద్దగా ఉంది, కానీ చాలా ముఖ్యమైన పెద్ద అన్నమాట. వీటి బారిన చిక్కుకుంటే చాలా శ్రమలకు గురి అవ్వాల్సి వస్తుంది. కానీ నువ్వు ఎందుకు గురి అవుతున్నావు అంటే హృదయానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదు. హృదయానికి సంబంధించిన జ్ఞానం మనకు లేదు. క్రీస్తు వచ్చాడు, ఇప్పుడు జ్ఞానం అందించాడు. భగవద్గీతలో ఉంది. అది కొంతమంది జ్ఞానం తెలిసిన వాళ్ళు, అంటే భగవద్గీత జ్ఞానం తెలిసిన వాళ్ళు మనకు చెప్పకపోవటం వలన మనకు జ్ఞానం సరిగ్గా అందలేదు. సరే, ఇప్పుడు మనకు అందరికీ దగ్గరగా ఉన్న బైబిల్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం కొంచెం తెలుసుకోవాలి. భగవద్గీతలో అయితే చాలా స్పష్టంగా హృదయం గురించి ఉంటుంది. అందులో అక్కడ జ్ఞానం తెలుసుకోగలిగితే పరిపూర్ణత ఏర్పడుతుంది. బైబిల్లో చాలా గుప్తంగా చెప్తాడు, చాలా మర్మంగా చెప్తాడు, చాలా లోతుగా చెప్తాడు, చాలా దూరంగా చెప్తాడు, చాలా దగ్గరగా కూడా చెప్తాడు. ఇది ఆలోచన చేయాల్సిన వాక్యం. ఏదో ఒక క్షణంలో చదివేసి వదిలేసేది కాదు. ఇది కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడినా, వినినా ఇంకా మిగిలి ఉండే జ్ఞానమే. ఎందుకంటే దీని మీద ఎక్కువగా పరిశోధన చేయాలి, పరిశీలన చేయాలి, ఆచరించాలి. ఇది చాలా అవసరమైన జ్ఞానం. మొదటి ఆజ్ఞలో హృదయం అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ హృదయంలో ఏం పని జరుగుతుందో చెప్తున్నాడు. మన శరీరం, మన తలని తీసుకొని వెళ్ళి పోస్ట్ మార్టం చేస్తే ముక్కు సపరేటు, కళ్ళు సపరేటు, దవడ సపరేటు, చెవులు, లోపల బ్రెయిన్, ఇవన్నీ ముక్కలు ముక్కలు విభాగాలు తీస్తే మనం ఎక్కడున్నామో తెలియదు. మన హృదయం ఎక్కడుందో తెలియదు, మన మనసు ఎక్కడుందో తెలియదు. ఇట్లా కంటికి కనిపించేటువంటి శరీరంలో కంటికి కనిపించని వ్యవస్థ, పరిపాలన, పాలన ఒకటి ఉంది. ఆ పాలనలో ఒక భాగమైంది హృదయము. నువ్వు కూడా ఒక భాగం, అంటే కుమారుడు కూడా ఒక భాగం, మనస్సు కూడా ఒకటి, ఆత్మ కూడా ఒకటి.
ఈ విధంగా పరిశీలన చేస్తే హృదయము అనేది కంటికి కనిపించనటువంటిది. కాబట్టి మనం జ్ఞానం అంతా కంటికి కనపడనే ఉంటుంది. మనం మాట్లాడుకున్న ప్రతి విషయము కంటికి కనపడదు. అది కనపడేలా చూపించాలి అంటే కష్టమవుతుంది. అందుకే ఇది దేవుడి జ్ఞానము, పరలోక జ్ఞానము అన్నారు. ఈ హృదయంలో ఏం పుడుతుంది? వ్యభిచారం పుట్టింది. ఒక స్త్రీని మోహపు చూపు ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ నుంచో పుడుతుంది, హృదయం నుంచి. ఆ పుట్టింది ఎక్కడ అంటే హృదయంలో పుట్టింది. కుమారుడికి పుట్టలే, జీవుడికి పుట్టలే, మనుషునికి పుట్టలే, హృదయంలో పుట్టింది. హృదయంలో పుట్టి ఏ అన్యం పుణ్యం తెలవనటువంటి కుమారుడికి ఈ పాపం అంటుకుంది. వీడు ఒక చోటు ఉన్నాడు, హృదయం ఒక చోటు ఉంది. పుట్టిందేమో హృదయానికి, అంటించుకునేది అపవిత్రుడయ్యేది కుమారుడు. ఎట్లా? ఇది అన్యాయం కదా అంటే క్రీస్తు అందుకే చెప్తున్నాడు, ఇది అన్యాయమేరా బాబు, కరెక్టే, కాదనట్లేదు. హృదయానికి పుట్టింది కదా, ఓకే, అది తెలుసుకో చాలు. ఇప్పుడు నేనేం చెప్తున్నా? ఎవరు? క్రీస్తు ఏం చెప్తున్నాడు? హృదయంలో పుడుతున్నాయి అయ్యాని, నీకు పుట్టట్లే. కానీ నీకే పుట్టినాయి అనుకోవటం వలన నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. ఈ ఆలోచనలతో నువ్వు కూడుకొని ఉండటం వలన నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. నరహత్య ఆలోచన వచ్చింది, ఏమైనా చంపుదామని ఆలోచన వచ్చింది అనుకో, అది నీకు రాలే, హృదయంలో పుట్టింది. అది ఆలోచన నీకు పుట్టలే, హృదయంలో పుట్టింది. హృదయంలో పుట్టిన ఆలోచనతో నువ్వు కూడుకున్నావు కాబట్టి నీకు ఆ పాపం వచ్చింది. అందుకే వ్యభిచార స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అంతరంగం పాపం చేసినట్టు అవుతా అన్నాడు. అది లోపల పుట్టింది. ఈ ఆలోచన నాకే పుట్టింది అనుకుంటావు, నువ్వు ఆలోచనతో వ్యభిచరించావు. అంటే ఆలోచనతో నువ్వు కలిసిపోయావు. వ్యభిచారం అంటే అదే కలవటం. సో ఆ కలిసిపోయావు, నువ్వు ఆలోచనతో కలిసిపోయావు. అప్పుడు నువ్వు అపవిత్రుడు అయిపోయినావు. అప్పటికే అయిపోయినావు. నువ్వు ఇంకా బయట ఉన్న స్త్రీని ముట్టుకోలేదు, పట్టుకోలేదు, రేపు చేయలేదు, ఏమి చేయలేదు నువ్వు, కానీ నీకు పాపం అంటుకున్నది లోపల. ఇది అన్యాయం, చాలా అన్యాయం. అవును, వాస్తవమే, అన్యాయం. నీ జ్ఞానం తెలియదు కాబట్టి నువ్వు అన్యాయస్తుడు అయిపోతున్నావు. క్రీస్తు వచ్చాడు కాబట్టి హృదయం గురించి సీక్రెట్ చెప్తాడు. బిడ్డ చూసుకో ఒకసారి, హృదయంలో పుట్టేదాంతో నీకేం పనయా? హృదయంలో పుట్టుతుందని తెలుసుకో. హృదయంలో పుట్టేది హృదయానికి వదిలేసేయి. నీకు ఆలోచన పుట్టవు కదా, నువ్వు ఊరికే ఉండు. నువ్వు వేరు, హృదయం వేరు అని జ్ఞానం తెలుసుకో, చెప్తున్నాం కదా అంటున్నాడు క్రీస్తు. హృదయం నువ్వు కాదు, హృదయంలో పుట్టే చెప్తున్నాడు. దైవ దూషణలు కూడా హృదయంలోనే పుడతాయి. ఇది పెద్దది, ఇది అనకొండ. ఇది దైవ దూషణలు అనేది పెద్ద పాపం. ఇది మనం ఒక లిస్ట్ చేస్తే పాపాలలో పెద్ద పాపం ఏదంటే ఇదే, దైవ దూషణలు. దైవ దూషణలు నీకు పుట్టవు, హృదయంలో నుంచి పుడతాయి. హృదయంలో నుంచి పుట్టిన దైవ దూషణలు నీకు జ్ఞానం తెలవకపోవటం చేత ఇది నాకే పుట్టింది అనుకుంటావు. అంటే ఆలోచనతో నువ్వు కనెక్టివిటీ అవుతావు. కుమారుడు దాంతో సంబంధపడి ఉంటాడు. అప్పుడు అది పెద్ద పాపంగా వచ్చి 2 యుగాల పాపం నువ్వు అంటించుకుంటావు. ఇప్పుడు అదే చేస్తారు లోకంలో. వీడు వాని తిట్ట, వాడు వీని తిట్ట, మీ దేవుడిట్ట, మా దేవుడిట్ట. ఈ తిట్టేటోళ్ళందరికీ హృదయం అనే సబ్జెక్ట్ తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుంటారు. మాట్లాడుతూ ఉంటారు, డిబేట్ చేస్తుంటారు. మీ దేవుడిట్లా, మా దేవుడిట్లా, అది ఇది అని తిట్టుకుంటా ఉంటారు. వాళ్ళకు వచ్చే ఆలోచనల వేగం కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఆ దూషణలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనేది యోచన చేయట్లే. అది అపవిత్రుడు అవుతున్నాడు. డైలీ నిరంతరం ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఈ హృదయంలో పుట్టే ఆలోచనలతో కూడుకొని మనిషి, జీవుడు కర్మ అంటించుకుంటూనే ఉన్నాడు. ఈ అంటించుకునే కర్మని అగామి కర్మ అంటారు భగవద్గీత ప్రకారం. అంటే సంపాదించుకునే పాపం. ఇప్పుడు ఎవడన్నా ఒకడు పోయి ఒక దేవుని తిట్టేసి వస్తాడు, ఎమ్మటే శిక్ష పడదు. ఎందుకు అంటే ఈ పాపం రికార్డ్ అయింది కానీ అమలు జరగదు. తీర్పు దినం ఒకటి ఉంది, లాస్ట్ డే. అప్పుడు ఈ లెక్కంత వేసి మళ్ళీ నీకు జన్మకు తీసుకుపోతాడు. అప్పుడు ఏ గుడ్డోడుగానో కుంటోడుగానో పుడితే నేనేం పాపం చేసినా అంటారు.
అందుకే సంపాదించుకునేటప్పుడు జాగ్రత్త బిడ్డ అని క్రీస్తు చెప్తాడు. హృదయం వేరు, హృదయంలో పుట్టే ఆలోచన నీకు కావురా, నీకు సంబంధం లేదు. లోపల హృదయంలో ఉన్న వాళ్ళు ఎవరో. సరే, ఇప్పుడు ఈ చెడ్డ ఆలోచనలన్నీ సాతాను ఆస్తి కదా. సరే, సాతాను గారే ఆ హృదయంలో కూర్చొని తాపకోట ఎత్తాడు బయటికి. ఒక అమ్మాయిని చూపించి వ్యభిచారం ఆలోచనలు తీసుకొస్తాడు. ఎవడు మనకు నచ్చని మతస్థుని తీసుకొచ్చి మత్సరం వేస్తాడు. ఎవడన్నా మాట్లాడితే మా దేవుణ్ణి అంటావా అని లోపలుండి మత విద్వేషాలకు, ఆ దేవుణ్ణి దూషించడానికి ఈ లోపలుండి అన్ని రాళ్ళు ఎత్తాడు మనకి కూర్చొని. ఎవరు? సాతాను గారు. ఈ సాతాను గారు హృదయం అందు తిష్ట వేసి ఈ ఆలోచనలు పుట్టిస్తా ఉంటే ఈ లోపల ఉన్నాయన్న విషయం మనకు తెలియదు. హృదయం వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను తెలియక హృదయంలో పుట్టేది నాదే అనుకొని ఆ హృదయంలో ఆలోచనలతో నువ్వు కలిసిపోవటం, కూడుకోవటం వలన జీవుడు, కుమారుడు అపవిత్రుడు అవుతున్నాడు. ఇది నిరంతరం అందరికీ జరుగుతుంది. ఎంత పెద్ద పెద్దోడికైనా పూసుకుంటాడు, ఎంత నీతి వాక్యాలు చెప్పినోడైనా పూసుకోవాల్సిందే. రాజైనా, పేదైనా, గొప్పోడైనా, ఎవడైనా పూసుకుంటాడు. ఒకే ఒక్క హృదయం గురించి నాలెడ్జ్ తెలిసినోడు పూసుకోడు. ఆడు హృదయంలో పుట్టేది నాకేం సంబంధం అనుకొని వాడు తప్పించుకుంటాడు అన్నట్టు. అంటే లోపల పుట్టే ఆలోచనలు, లోపలనే నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు, లోపలనే నువ్వు పాపం సంపాదించుకుంటున్నావు, బయట ఇంకేం చేయలే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అంతరంగమందు అప్పుడే పాపం చేసినట్టు అవుతుంది అన్నాడు. హృదయంలో కూర్చొని సాతాను గారు ఒక స్త్రీని వ్యభిచరించినట్లుగా, తనతో ఏదో కూడుకున్నట్లుగా, లేదంటే లైంగిక సంబంధమైన రిలేషన్ పెట్టుకుందామని ఆ ఆకర్షణలన్నీ లోపల పుట్టిస్తాడు. ఆ ఆలోచనలు నీయే అనుకోను వాటితో కూడుకోవటం వల్ల నువ్వు అపవిత్రుడు అయిపోతావు. కానీ నీకు పాపం రికార్డ్ అయింది. ఆ పాపం తీర్పు దినాన నువ్వు మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కానీ మనం అడుగుతాం, అవును నేను ఇంకా అమ్మాయిని ముట్టుకోనేలేదు, పట్టుకోనేలేదు, అయినా నాకు ఎట్లా రాసినావు పాపం అంటే. పాపం బయట ముట్టుకుంటే పట్టుకుంటే రావట్లేదు బిడ్డ, లోపల హృదయంలో ఆలోచనలతో నువ్వు కూడుకొని ఉంటే నీకు వస్తుంది అని క్రీస్తు రహస్యం చెప్పాడు. లోపల పుట్టింది లోపల, నువ్వు లోపలనే చేసినావు వ్యభిచారం, బయట చేయలే. లోపల చేసినావు, లోపల వచ్చేసింది. సో ఇట్లా నరహత్యలు కూడా లోపలనే అంటించుకుంటాడు, దైవ దూషణలు కూడా లోపలనే అంటించుకుంటాడు, లోపల పుట్టి లోపలనే అంటించుకుంటాడు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా లోపలనే పుడుతున్నాయి, లోపలనే నువ్వు పాపం సంపాదించుకుంటున్నావు. సాతాను గారు మరి ఎందుకు అక్కడ తిష్టేసి ఇవన్నీ చేస్తానంటే, అవన్నీ చేస్తాడని నీకు తెలియదు కదా, అందుకే క్రీస్తు వచ్చి ఇవన్నీ చేస్తాడు, నీకు సంబంధం లేదు అంటున్నాడు. అప్పుడు నువ్వు సంబంధం లేకుండా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, హృదయంలో పుట్టే ఆలోచనలు నువ్వు గమనిస్తూ ఉండు. హృదయంలో ఆలోచనలు పుడుతున్నాయి, హృదయ స్థానం ఎక్కడ అంటే ఈ ఆలోచనలు ఎక్కడ పుడితే అక్కడనే హృదయ స్థానం. ఓకే, నువ్వు శ్రద్ధగా ఎక్కడి నుంచి పుడుతున్నాయో నీ శరీరం మీద ధ్యాస పెట్టుకుంటే, ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో నువ్వు ఒక్కసారి గమనించగలిగితే తేలిగ్గా తెలుస్తాయి. ఎక్కడి నుంచి పుడుతున్నాయో పట్టుకోవచ్చు, ఇక్కడి నుంచి పుడుతున్నాయి. హృదయంలో పుట్టే ఆలోచనలు ఎక్కడైతే పుడతా ఉన్నాయో అక్కడ నువ్వు లేవు, నువ్వు అక్కడ లేవు, నువ్వు వేరే చోటు ఉన్నావు. నీ చోటు కూడా నీకు తెలిసే రోజు వస్తుంది, అది వాక్యానుసారంగా తెలుసుకున్నావు. కానీ హృదయం వేరే చోటు ఉంది, నువ్వు వేరే చోటు ఉన్నావు. అందుకోసమని జాగ్రత్తగా గమనిస్తే హృదయంలో నుంచి పుట్టేదాన్ని జీవుడు పట్టుకోవద్దు, కుమారుడు పట్టుకోవద్దు. హృదయం వేరు, జీవుడు వేరు, కుమారుడు వేరు. అదే జీవుడన్నా కుమారుడన్నా మనుష్యుడన్నా ఒకటే. మనుష్యుడు ఎట్లా అపవిత్రుడు అవుతున్నాడు అంటే హృదయంలో వచ్చే ఆలోచనల వలన. ఆలోచన నీకు వదిలే. అదేంది మరి భగవద్గీతలో హృదయం అందు తిష్ట వేసింది ఆత్మ అని చెప్పారు, మీరేమో సాతాను గారు తిష్ట వేశారు అని చెప్తున్నారు. అంటే సాతాను గారి వెనక ఆయన ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు. ఈ సాతాను గారికి శక్తినిచ్చి పని చేయించేది కూడా ఆయనే. ఇంకా లోతుగా మాట్లాడితే అంటే ఈ ఒకేసారి మాట్లాడితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. కానీ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే హృదయం వేరు, కుమారుడు వేరు.
హృదయంలో పుట్టే ఆలోచనలకి కుమారుడికి రవ్వంత సంబంధం కూడా లేదు. రవ్వంత సంబంధం కూడా లేదు. కానీ నువ్వు సంబంధం పెట్టుకున్న వాటితోని, ఆలోచనలతోని, అప్పుడు నీకు ఇవన్నీ చుట్టుకుంటున్నాయి. 2 యుగాల పాపం ఉట్టిగా అసలు నీకు సంబంధం లేక ఈరోజు ఆ పాపాన్ని అంటించుకునే వాళ్ళు అనేకులుగా తయారయ్యారు. నువ్వు గుడ్డివాన్ని చూస్తాం, వాడు పాపం ఏ జన్మలో చేసుకున్న పాపం అంటాం. వాడి గత జన్మకెళ్ళి చూస్తే వాడు పాపం ఏమీ చేసి ఉండడు, కానీ ఈ ఆలోచనలతో కూడుకొని సంపాదించుకుంటాడు అజ్ఞానిగా. ఎందుకు కొన్ని పాపాలు మనం చూస్తుంటాం, మనుషులు అనుభవిస్తుంటారు. వాళ్ళు ఒక మన విజయవాడలో బీసెంట్ రోడ్డు, ఆ రోడ్లో ఒక 3 గుడ్డి వాళ్ళు, కన్ను ఐబాల్ మొత్తం సొట్టబోయింది, 3 బ్లైండ్. ఆ 3 బ్లైండ్తో పాటు ఇంకొక అతను ఉన్నాడు, అతని కళ్ళు ఉన్నాయి, ఆరోగ్యం చూడడానికి బాగున్నాడు. కానీ ఆ 3 పాట పాడుకుంటూ ఉన్నారు. ఈ ముందున్న వాడు మాత్రం వాళ్ళకి దారి చూపిస్తున్నాడు. ఒక కర్రని 4 పట్టుకున్నారు, ఒక కర్రని 4 పట్టుకున్నారు. ముందున్నోడికి చూపు ఉంది, వాడు కర్ర పట్టుకున్నాడు, వాని వెనుకున్న 3 ఆ కర్ర పట్టుకున్నాడు. అంటే ముందోడు ఎటు దారి చూపిస్తే అటు వెనుకోలు 3 చూపు లేదు కాబట్టి వాళ్ళు వెళ్తారు. కానీ ముందున్నోడు ఏం లేదు, మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, వాడు ఏం లేదు, వాడు జస్ట్ నడుచుకుంటూ పోతాడు. కానీ అనుకున్న 3 మాత్రం పాట పాడుతున్నారు, అడుక్కుంటున్నారు. ఈ 4 కలిసి ఒకే కర్రకి కట్టబడి ఎందుకున్నారు ఈ జన్మలో? వీళ్ళు గత జన్మలో ఏం చేసి ఉంటారు, ఏం పాపం చేసి ఉంటారు? ఈ 4 కలిసి ఏదో చేసిర్రు పాపం, అది లెక్క కొలతలేసి ఈ జన్మకి ఎవరికి ఎంత రావాలని అంత వేసిర్రు. ఆ 3కి గుడ్డితనం వచ్చింది, ముందోడికి లేదు. ముందోడు హ్యాపీగా వాళ్ళని వదిలేసిపోయి ఎక్కడో పని చేసుకొని హ్యాపీగా బతకొచ్చు వాడు. కానీ ఆ గుడ్డి వాళ్ళతోనే వీడి జీవితం గడుపుతున్నాడు అని అంటే వాడు ఏదో పాపం చేసాడు. ఈ 4 కలిసి ఒక కర్మ డిసైడ్ చేసి తీర్పు తీర్చి ఇక్కడ వేసి వాళ్ళు ఆ ప్రారంధాన్ని అనుభవించేలా అనుభవిస్తున్నారు. ఒక కర్రకి 4 కట్టబడి ఉన్నారు. అది ఎంతవరకు అంటే ఆ జన్మ క్లోజ్ అవ్వాలి, అది మళ్ళీ తర్వాత అయిపోతుందా ఇంకా మిగిలిందో మనకు తెలియదు పాపం. ఈ మామూలుగా హ్యాండిక్యాప్డ్స్ కానీ అంటే శరీర లోపాలతో పుట్టేది ఎవరైనా సరే దైవ దూషణలు గతంలో చేశారు అనేది కొంత నిర్ధారణ మనకు ఉన్నది. అంటే ఎక్కువ దైవ దూషణలు చేసే వాళ్లకు ఇట్లాంటి పాపం వస్తుందనేది ఒకటి జ్ఞానం మనకు తెలుసు, ఖురాన్లో కూడా ఉంది, గురుమాట. అందుకోసమని జాగ్రత్తగా ప్రతి విషయము మనం ఆలోచించి తీసుకొని చూడాలి. మనం అందుకే చెప్పుకున్నాం, ఛానల్లో ముందు పెట్టుకుంటాం మనం ఒక మాట, భయం, జాగ్రత్త, హెచ్చరిక. మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు లెక్క ఉంది. చెప్పాలి, అప్పుడు చెప్పాలి. అందుకే ఏది మాట్లాడినా సత్యంగా మాట్లాడాలి. లేనిది ఏదన్నా అంటించుకున్నామా అది మళ్ళీ అనుభవించాల్సింది మనమే, తప్పించుకోలేము. అందుకోసమని ఆ హెచ్చరిక పెట్టుకున్నాం ముందే. ఏది మాట్లాడినా వ్యర్థంగా మాట్లాడొద్దు, చిన్నది మాట్లాడినా రికార్డ్ అయింది. సీసీ కెమెరాలన్నా దొంగలు వచ్చి ఫుటేజ్ ఎత్తుకోపోవచ్చేమో, కానీ ఇందులో రికార్డ్ అయింది ఎవడు ఎత్తుకోపోలేడు, అసలు ఇంపాసిబుల్ అన్నట్టు. అందుకోసమని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని మనం ఆ వాక్యం పెట్టుకున్నాం. ఆ వాక్యాన్ని కూడా మనం ఒకరోజు మాట్లాడుకుందాము, ఎందుకంటే చాలా లోతైన వాక్యం అది కూడా. అది ఇప్పుడు అయితే హృదయం కొంత పరిచయం చేసుకుందాము, హృదయం గురించి కొంత అవగాహన ఇంకా మాట్లాడాలి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. కర్మయోగం అంతా డిపెండ్ అయి ఉంటుంది, అంటే పాపం అంటించుకొని విధానం అంతా ఉంటుంది. హృదయాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే ఇది చాలా లోతుగా ఉంటుంది. హృదయం అంటే చాలా పని భాగాలతో కూడుకొని ఉంటుంది. అట్లా ఇప్పుడు హృదయం గురించి క్రీస్తు ఏం పరిచయం చేస్తున్నాడు? దొంగతనాలు హృదయంలో నుంచి పుడతాయి, నీలో నుంచి కాదు. నువ్వు వేరు, హృదయం వేరు. నరహత్యలు హృదయంలో పుడతాయి, నీ నుంచి పుట్టట్లే. వేశ్యాగమనములు నీ నుంచి పుట్టట్లే, హృదయంలో పుడతాయి. హృదయం వేరు, నువ్వు వేరు. అట్లుండు, నాయి కావనుకో. హృదయానికి పుట్టిన హృదయానికి వదిలేసేయి. ఇది జాగ్రత్తగా 2 భాగాలుగా చూసుకోవాలి. ఆలోచనలు
నాయి కావు. అది హృదయం వేరు, జీవుడు వేరు. ఈ వ్యత్యాసం మనం కొద్దిగా కలిగి ఉంటే, ఈ జ్ఞానం కలిగి ఉంటే, ఇంకా ముందు ముందు మనం చెప్పబోయే విషయాలు కొంత ఇంకా బాగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏది తెలుసుకున్నా విడి భాగాలతో తెలుసుకోవాలి. ఏది ఎట్లా పనిచేస్తుంది, ఏది ఎంత కొలత, లెక్కలు ఇవన్నీ ఉంటాయి. క్రీస్తు చెప్పాడు, మనం కాదు. హృదయంలో నుంచి వస్తాయి, బిడ్డ చూసుకో, నీకు కావయ్యి, నీకు కావు, నువ్వు అపవిత్రుడు అవుతున్నావు అంతే, ఇవే మనుషుని అపవిత్రపరచును అంటాడు. ఎవి హృదయంలో పుట్టేయి. నీకేం సంబంధం హృదయంలో పుట్టేయి? వాటిని వదిలేయి, గాలికి వదిలేయి. గాలికి పుట్టిన గాలికి వదిలేసేనట్టు ఆ గాలికి పోయే కంప తగిలించుకున్నట్టుగా పూర్వం పెద్దలు మోటుగా చెప్పినా కూడా కొద్దిగా లోతుగా లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే క్రీస్తు చెప్పిన మాటే వాళ్ళు మోటుగా చెప్పారు అంతే. వాళ్ళు అన్న మాటల్లో ఇంత అర్థం ఉందంటే అందరికి అర్థం కావడం కోసం అని ఉంటారు. కానీ హృదయంలో పుట్టే ఆలోచనలు కుమారుడికి సంబంధం లేదు. కానీ నిరంతరం నాకే పుడుతుంది అని దాంతో కూడుకొని, దాంతో వ్యభిచరించి, ఆలోచనలతో కూడుకొని సంపాదించుకొని మళ్ళా జన్మకు కావాల్సినంత పాపం మూట కట్టుకొని మళ్ళీ ఆడిపోతారు. ఈ మూటే తింటాడు అక్కడ. అందుకోసమని హృదయం గురించి బాగా బాగా ఆలోచన చేయాలి. ఎవరైనా పాస్టర్లు కానీ, జ్ఞానులు కానీ, పెద్దలు కానీ ఎవరైనా వస్తే పనికిమాలిన విషయాలు మాట్లాడకుండా, అయ్యా మాకేమన్నా హృదయానికి సంబంధించిన 4 జ్ఞాన విషయాలు చెప్పండి, ఆత్మకు సంబంధించిన 4 జ్ఞాన విషయాలు చెప్పండి అని అడగాల. పనికిమాలినవన్నీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మన ఉదాహరణకి మనం ఒక స్పీచ్ చేస్తే ఎవడో ఒకడు కామెంట్ పెడతాడు. వాడు కామెంట్ ఎక్కడి నుంచి పుడుతుంది? హృదయంలో నుంచి పుడుతుంది. వాడు మంచిగా పెట్టాడు అనుకో వాడికి మంచి అంటుకుంటుంది, చెడ్డగా పెట్టాడు అనుకో వాడికి చెడే అంటుకుంటుంది. ఇప్పుడు మనకి లీస్ట్ చెడ్డ చెప్పాడు, హృదయం నుంచి చెడ్డతనం పుడుతుంది అన్నాడు. హృదయం నుంచి మంచి కూడా పుడుతుంది. 2 ఉన్నాయి, హృదయంలో మంచి చెడులు పుడతాయి. ఒకవేళ మంచిగా పుట్టిన ఆలోచనలతో కూడుకొని ఉన్నాడు అనుకో వానికి అప్పుడు పర్లేదు, మంచి అంటుకుంటుంది, పర్లేదు. కానీ చెడ్డ ఆలోచనలతో కూడుకొని ఉంటే చెడు అంటుకుంటుంది. అసలు మంచి అయినా చెడైనా వీరికి సంబంధం లేదు, అవి 2 హృదయంలో నుంచి పుడతాయి. కానీ ఒకటి కామెంట్ ఏం కాదులే, వీళ్ళు తిడదాం, వీరిని ఇట్టు అందాం, ఆ దేవుడిని ఇట్టు అందాం, ఈ మతాన్ని ఎడదిడదాం, అవన్నీ అట్ట అందాం, వీడిని ఎట్టిందాం అని వాడి హృదయంలో పుట్టిన దాన్ని అమ్మటే కామెంట్ పెట్టేస్తాడు. అదే వానికి అప్పుడు అంటుకుంటుంది, వానికి పాపం అంటుకుంటుంది. అసలు ఛాన్సే లేదు వాడు తప్పించుకోవడానికి. వానికి అక్కడ లోపల రికార్డ్ అవుతుంది. ఆ కామెంట్ ఏదో మనం చూసుకొని బాధపడిపోయి మనల్ని ఇట్ట అంటాడా అని మనం బాధపడవచ్చు కాసేపు. కొద్దిసేపు మనం బాధపడ్డా, అంటే మనకు అజ్ఞానం కొద్ది బాధపడ్డా వాడు పూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. కామెంట్ స్వీకరించినోడికి సంబంధం లేదు, అన్నోడికే కర్మ అంటుకుంటుంది కానీ పాపం అంటుకుంటుంది కానీ మనకు సంబంధం లేదు. అందుకే యూట్యూబ్లలో కామెంట్ కూడా పెట్టిండు దేవుడు. ఎవడి హృదయంలో ఏముందో అందులో కనపడతా ఉంటుంది. వాడు అనవసరంగా పూసుకుంటారు. ఈ కామెంట్లు అనేది అసలు క్లోజ్ చేస్తే మంచిది, కామెంట్ బాక్స్ లేకుండా చేస్తే మంచిది. ఎందుకు అనంటే వాడికి ఏదో హృదయంలో పుట్టింది మళ్ళీ అందులో పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. అసలు కామెంట్లే ఉండకూడదు, జీవుడికి కామెంట్స్ లేదు, నో కామెంట్స్. అభిప్రాయాలు చెప్పకూడదు. ఎవడు విన్నాము, జ్ఞానం తెలుసుకున్నాము, ఆచరించాలి. మంచిగా చెప్తే మంచి వస్తుంది, మంచి అని సంపాదించుకోండి కానీ చెడు అయితే సంపాదించుకోవద్దు. చెడ్డ ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా హృదయం నుంచే పుడుతుంది. కాబట్టి హృదయం గురించి బాగా ఆలోచన చేయండి, బాగా మాట్లాడండి, బాగా ఆ జ్ఞానం గురించి ఎక్కువ అన్వేషించండి. బైబిల్లో కొంత పరిచయం చేశాడు క్రీస్తు. ఇది ఎవరు చెప్పరు, ఇది బయట మనుషులు ఎవ్వరికి తెలియదు, ఎవరు చెప్పరు. గురువుకే తెలుసు, గురువు మాత్రమే చెప్తారు. ఈ రహస్యం గురువుకే తెలుసు, మనిషికి ఎవరికి తెలియదు. కాబట్టి ఇది గురు జ్ఞానమే. బైబిల్లో చెప్పిన ఈ చిన్న మాట నువ్వు పాపం అంటించుకోకుండా తిరగటానికి పెద్ద ఉపాయం, చాలా పెద్ద ఉపాయం. ఈ వాక్యం బాగా గమనించగలిగితే నువ్వు పాపం అంటకుండా తిరుగుతావు. ఈ వాక్యం బాగా అర్థం చేసుకుంటే పాపం అంటకుండా తిరగవచ్చు, హ్యాపీ. నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ వాక్యం నీ దగ్గర ఉంటే, నీ తల్లో ఉంటే, నీ బుద్ధిలో ఉంటే నువ్వు పాపం అంటకుండా తిరుగుతావు.
నువ్వు చర్చికి పోనక్కర్లే, మసీదుకి పోనక్కర్లే, ఎక్కడికి పోనక్కర్లే. ఈ ఒక్క వాక్యం చాలు నీకు. నువ్వు పాపం అంటకుండా తిరుగుతావు. పాపం అంటకపోతే నీకంటే పవిత్రుడు వాడు ఉంటాడు భూమి మీద, వాడు ఉంటాడు. ఇంకా పాపం అంటకుండా తిరిగితే నువ్వు పెద్ద జ్ఞానివి, పెద్ద హీరో. దేవుని దృష్టిలో నువ్వు పెద్ద జ్ఞానివి, దేవుని సంబంధివి నువ్వు. పాపం అంటకుండా భూమి మీద ఎవడు తిరుగుతాడో వాడు దేవుని దృష్టిలో గొప్పోడే. నువ్వు ఎంత మోకాల ప్రార్థన లేచి అటు తిరిగి ఇటు తిరిగి ఎన్ని చేసినా నీ హృదయం గురించిన జ్ఞానం తెలియకపోతే, ఆలోచనల గురించిన జ్ఞానం నీకు తెలియకపోతే నువ్వు పూసుకుంటావు, ఎట్లయినా పూసుకుంటావు. ఈ ఒక పట్టణం వదిలిపెట్టదు. పెద్ద పెద్దోళ్ళనే తిప్పి కింద పడేసి పెద్ద పెద్దోళ్ళే తిట్టుకుంటా ఉంటారు, చూస్తూ ఉంటాం ఏం నడుస్తుంది వాళ్ళ హృదయంలో, ఆడ ఆలోచనతో ఎట్లా కూడుకొని ఏ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా మనకు తెలుసు. ఈ వాక్యం ముందు పెట్టుకుంటే వాళ్ళందరినీ మనం తెలుసుకోవచ్చు, చూడవచ్చు. ఎట్లా కామెంట్ చేస్తాండ్రు, ఎట్లా ఏం మాట్లాడుతుండ్రు, ఏం పుడుతుంది అని తెలుసుకోవచ్చు. కాబట్టి పెద్ద అనకొండ లాంటి పాపం ఏంటంటే దైవ దూషణలు. ఇప్పుడు అది సొసైటీలో మనం కొంత చూస్తూ ఉన్నాం. ఇదే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు దేవుళ్ళని తిట్టుకోవటం అనేది చాలా పెద్దగా ఉంది. ఒకప్పుడు దేవుళ్ళ మాట చాలా స్వల్పంగా మాట్లాడేవాళ్ళు, చాలా భయంగా, చాలా గుప్తంగా ఉండేది. దేవుడు అన్న సబ్జెక్ట్ కానీ ప్రవర్తన కానీ అంతా ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. దేవుడు అంటే ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టమైన పదాలు ఇష్టమైంది. ఎక్కడ కూడా శాస్త్రబద్ధత లేదు. కాబట్టి ఎంత పూసుకోవాలని అంత పూసుకుంటారు, ఎంత సంపాదించుకోవాలని అంత సంపాదించుకుంటారు. అనుభవించేటప్పుడు తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ముగ్గురు గుడ్డోళ్ళు ఒక చూపు ఉన్నోడు ఒక కర్రకే కట్టివేయబడి జీవితం లాగుతూ ఉన్నారు. అట్లా చాలామంది ఉన్నారు. ఒక అడుక్కునే స్త్రీని చూసాము, ఆమెకి కాలు మొత్తం ఒక చెట్టులాగా పుండ్లుగా, అసలు భయంకరంగా చూడంగానే మన ముఖం ఒకటేసారి చిట్లించుకున్నట్టు అవుతుంది. చూడలేం, ఎక్కువసేపు చూడలేం. మనం ఒక 2 సెకండ్లు, ఒక 2 నిమిషాలు కూడా చూడలేనటువంటి ఆ కాలు ఆమె శరీరంతో కరుచుకొని ఉంది. ఆమె నిరంతరం అది చూసుకుంటూ దాంతోనే జీవితం గడిపే స్థితిలో ఉంది ఆమె. ఎందుకు వచ్చిందా పాపం? ఎక్కడ అంటించుకున్నావు? ఏ అజ్ఞానం చేత అంటించుకున్నావు? పాపం లేకపోతే నువ్వు ఎందుకు అనుభవిస్తావు? పాపం సంపాదించుకుంటే నువ్వు అనుభవిస్తావు. దేవునికి సంబంధం లేదు, నువ్వు అంటించుకున్నావు అంతే. నువ్వు అంటించుకున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. ఊరికే ఇదంతా ఎట్లా అంటే దైవ దూషణలు, ఎక్కడో నోరుంది కదా అని జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి పూసుకునే అవన్నీ ఎంతోమందిని చూస్తుంటాం మనం. అసలు దేవుడు అంటే కొద్దిగా కూడా ఒంట్లో భయం లేని స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడున్న స్థితి చూస్తుంటే దేవుడు అంటే ఒంట్లో భయం లేకుండా ఏదో అల్లరి చిల్లరగానే ఇష్టానుసారంగానే ఉన్నాం. అంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. మనం రిపేర్ చేసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒక వాక్యం ఆధారంగా జీవితాన్ని గడుపుకోవాలి. మనం ఒక ఛానల్ పెట్టుకున్నాం అంటే వాక్యం ముందు పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం? మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంది. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చెప్పాము అనుకోండి, మనకు లేనిపోయింది అంటుకుంటుంది. అందుకు అన్నీ జాగ్రత్తగా చూసుకొని వాక్యానుసారం, శాస్త్రబద్ధత, సత్యం, ఏది ఎట్లా మాట్లాడాలి, ఎంత కోణంలో మాట్లాడాలి, హద్దును అతిక్రమించకుండా అన్నీ గుర్తుపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని హద్దులో ఉంటూ వాక్యానుసారంగా ప్రతిదీ లెక్కలు కొలతలతో మాట్లాడాలి. అప్పుడే మనం అంటించుకోకుండా తిరుగుతాం. అంటించుకున్నామా ఇక అది మళ్ళీ మనం అనుభవించకుండా తప్పించుకోవడం కష్టమవుతుంది. పైగా మనం దేవుని విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు దేవుని విషయాలు మాట్లాడితే, సత్యం మాట్లాడితే పాపం లేకుండా పోతుంది, పాపం కాలిపోద్ది, పాపం క్షమించబడుతుంది. ఒకవేళ అసత్యం మాట్లాడితే, ఏది యూట్యూబ్లో నాకు రేటింగ్ రావాలి, నాకు పేరు రావాలి, నేను ఫేమస్ అవ్వాలి, నేను ఇంకోటి అవ్వాలి, నేను ఎట్లయినా సరే నేను కూడా కొంత ఈ ప్రవక్త అనిపించుకోవాలి, బోధకుడు అనిపించుకోవాలి, ఇట్లాంటివన్నీ మీదేసుకొని తిరిగి మనం వచ్చామనుకో, ఏ భావాన్ని బట్టి మనం
మనం నడుచుకుంటున్నాం, అది మనకు పాపంగా రికార్డ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కొలతలు లెక్కలతో ఆషామాషి కాదు. బోధకుడు అనేటువంటిది స్వీకరించడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరి తప్పదు, చెప్పాలి, తెలిసిన విషయం చెప్పాలి. పాపం అంటించుకోకుండా తిరగాలి, దేవుడి పని జరగాలి. కొంత ధైర్యం చేసుకొని వాక్యానుసారంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం పెట్టుకొని అన్ని లెక్కల కొలతలతో చేసుకొని బోధ చేయాలి. ఎందుకంటే మనం చెప్పే బోధ 100 మంది చూసి 100 మంది దారి తప్పారనుకో, ఆ 100 మంది దారి తప్పించినందుకు వచ్చే పాపం రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని మనం అంటించుకోకుండా మనం ఎదుటి వాళ్ళకి చెప్పేది కూడా పాపం అంటని రీతిలో క్రీస్తు వాక్యం యథార్థంగా, మళ్ళీ క్రీస్తు మీద డిపెండ్ అవుతూ, మళ్ళీ ఆత్మ మీద ఆధారపడుతూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జ్ఞానబోధ సాగుతూ ఉండాలి. వినే వాళ్ళకు కూడా ప్రమాదం ఉన్నది. ఎట్లా పడితే అట్లా కామెంట్ చేయకుండా జ్ఞానార్థంగా ప్రతిదీ, అయ్యా ఇది హృదయం గురించి, ఇది మనసు గురించి, ఇది ఆత్మ గురించి, ఈ విడి భాగాల్లో ఈ భాగం గురించి చెప్పారు, ఇది ఇట్లా పని నడుస్తుంది అనేటువంటి శాస్త్రబద్ధమైన ఆలోచనలు చేయాలి. కొందరు ఉంటారు, నువ్వెవడు, నువ్వు బాప్తిస్తం తీసుకున్నావా, నువ్వు ఏంది, నీకు ఎక్కడ తీసుకున్నావు, నువ్వు ఏ చర్చి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి మత్సరాలు. వాళ్ళు పూసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎంత పెద్ద అంతర్జాతీయ సువార్థికులైనా సరే ఈ హృదయం అనే సబ్జెక్టు తెలవకపోతే పూసుకుంటారు. మతం అనే దాంట్లోనే ఉండి పూసుకుంటారు, పెద్ద విషయం కాదు. ఇది మళ్ళా జన్మకు పోయినాక నేనేం చేసినా అనుకుంటారు. తీర్పు ఉంది కదా, తీర్పు తీర్చి ఎత్తాడు. ఇప్పుడు మనం పుట్టాము, ఇప్పుడు మనం అనుభవించేది గత జన్మ తాలూకు. మనకు తీర్పు తీర్చబడి ఇట్లా వచ్చి పుట్టాం. నేను ఎందుకు ఇట్లా ఉన్నానంటే నీకు అంత తీర్పు తీర్చాలి, లెక్కలుంది. వాడు కష్టపడుతుండే, వాడు తేలిగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, కార్లు ఉన్నాయి, బంగ్లా, తీర్పులు తీర్చబడే వాడు తీర్పు ప్రకారం వాడు బతుకుతాడు, వాడు పాపం ప్రకారం వాడు బతుకుతాడు. కాబట్టి తీర్పు దినం భయం పెట్టుకోవాలి. ప్రతి మాట కూడా మాట్లాడేటప్పుడు భయం పెట్టుకోవాలి. అంటే ప్రతి సెకండు నువ్వు ఎరుక కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడైతేనే నువ్వు ఈ పాపంలో చిక్కుబడకుండా అపవిత్రుడు అవ్వకుండా ఉంటావు. కామెంట్ బాక్స్ ఉంది కదా అని కామెంట్ చెప్పి, నోరు ఉంది కదా అని చెప్పి వాని తిట్టి వీని తిట్టి నిందించి నానా రకాలుగా పాపాలు అంటించుకుంటూ ఉంటారు. నిరంతరం ఇదే పని. చిన్న చిన్నవి అంటించుకుంటారు. ఆ చిన్న చిన్నవి అసలుకే తెలియదు. ఆ చిన్న చిన్న పాపం కూడా అంటుకుంటుందని తెలియదు. చిన్న మాట కూడా రికార్డ్ అవుతుంది. చిన్న మాట కూడా రికార్డ్ అవుతుంది, తప్పించుకోలేవు. ప్రతి చిన్న విషయం కూడా రికార్డ్ అవుద్ది. ఖురాన్లో ఏమని చెప్తారంటే ప్రతి చిన్న మాట కూడా రికార్డ్ అవుతుంది, నమోదవుద్ది. అయ్యో ఇది కూడా రికార్డ్ అయిందా అని ఆశ్చర్యపోతారట జీవుడు, కుమారుడు. అంత పకడ్బందీగా ఈ శరీరంలో సిస్టమ్ ఉంది. దీని గురించి తెలుసుకుందాము, జ్ఞాన ప్రయాణం కొనసాగిద్దాం. పాపం అంటకుండా తిరిగి అందరూ మోక్షం పోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.